జపం చేసి ఇంకొకరికి ధారపోయాలి అంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఇది గతంలో మనం చేస్తూ ఉన్నదే. మీరు ఎవరికైతే ఆ ఫలితం రావాలి అనుకుంటారో వాళ్ళ పేరు చెప్పి జపం చేయండి. ఇక్కడ మీ పేరు చెప్పుకొని జపం చేస్తున్నారు కదా రోజు. మీ పేరు బదులుగా వాళ్ళ పేరు చెప్పండి. అంటే జపం చేస్తున్నది మీరు, అందుకని మీ గోత్రనామాలు చెప్పుకోండి. మరి వాళ్ళ గోత్రనామాలు ఎప్పుడండి? ఆ తర్వాతే చెప్పండి. యజమానో యజమానస్య వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళ యొక్క మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం, లేదా వాళ్ళ కుమారుడు, ఆ కుమారుడి పేరు చెప్పి వాడికి ఉద్యోగ ప్రాప్త్యర్థం, లేదా వాళ్ళ అమ్మాయికి వివాహ ప్రాప్త్యర్థం, ఇలా చెప్పి మీరు ఆ జపం అనేది చేయండి. మీరు ఆ జపం చేసిన తర్వాత జపం అయిపోయినప్పుడు మీరు ఆ జపం సమర్పణ పూర్తి అయిపోయినప్పుడు అక్కడ ఉద్ధరణితో నీళ్లు తీసుకుని వాళ్ళ పేరు గోత్రము చెప్పి వాళ్ళకి ఆ నీళ్లు వదిలిపెడుతూ మనోవంచ బలసిద్ధిరస్తు, ఎవరికి? నీకు కాదు, యజమానో యజమానస్య వాళ్ళ పేరు వాళ్ళ గోత్రమే చెప్పాలి. మనోవంచ బలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు వాళ్ళ పేర్లు చెప్పి ఆ నీళ్ళు అక్కడ వదిలిపెట్టేయండి. దాంతో ఆ జపం వాళ్ళకి ధారపోయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీలుగా ఉంటే మీరు ఎవరి కోసమైతే జపం చేశారో వాళ్ళని వచ్చి తీర్థం తీసుకోమని చెప్పండి. వాళ్ళని తీర్థం తీసుకోమని చెప్పండి. మీరు జపం అయిపోయిన తర్వాత వాళ్ళకి తీర్థం ఇచ్చి 4 అక్షతలు వాళ్ళ నెత్తిన వేయండి. ఆశీర్వదిస్తూ 4 అక్షతలు వేయండి. మీరు జపం చేసినటువంటి ఆ జపం యొక్క మీరు చేసిన జపం యొక్క ఫలితం అనేది పూర్తిగా వాళ్ళకి లభిస్తుంది.